ఇక మాజీ సీఎం కేసీఆర్ పై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సంచలన కామెంట్స్ చేశారు. ఆయన మూడోసారి అధికారంలోకి వస్తానని భావించి 22 ఖరీదైన కార్లు కొనుగోలు చేసి విజయవాడలో దాచి ఉంచారని చెప్పారు. వాటిని బుల్లెట్ ప్రూఫ్ గా తయారు చేసేందుకు అక్కడికి తీసుకెళ్లారని, కానీ కేసీఆర్ ఓడిపోయి ఇంటికే పరిమితమయ్యారన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన 6 గ్యారంటీలకు సంబంధించిన దరఖాస్తుల ఫారంను సీఎం రేవంత్ రెడ్డి విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో మాట్లాడిన ముఖ్యమంత్రి రేవంత్ పలు కీలక వ్యాఖ్యలు చేశారు. సీఎం రేవంత్ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రజాధనం దుర్వినియోగం చేశారంటూ ఆసక్తికర కామెంట్స్ చేశారు. గత ప్రభుత్వం 1,00,000 కోట్ల ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసిందని ఆరోపించారు. మూడోసారి అధికారంలోకి వస్తామని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పగటి కలలు కన్నట్లు చెప్పారు. అందుకోసం ప్రత్యేకంగా కాన్వాయ్ కూడా రెడీ చేసుకున్నట్లు వెల్లడించారు. తమ పార్టీ అధికారంలోకి రాగానే స్పెషల్ కాన్వాయ్ వద్దని చెప్పగా, గత ప్రభుత్వం ప్రజాధనంతో 22 ల్యాండ్ క్రూయిజర్ కార్లు తయారు చేసినట్లు తనకు తెలిసిందన్నారు. తాను సీఎంగా బాధ్యతలు చేపట్టిన 10 రోజుల తర్వాత ఓ చిన్న అధికారి ద్వారా విషయం తెలిసిందని రేవంత్ వ్యాఖ్యానించారు. ఒక్కొక్కటి 3 కోట్ల చొప్పున కొనుగోలు చేసి మొత్తం 22 కార్లను కేసీఆర్ విజయవాడలో దాచిపెట్టినట్లు రేవంత్ వెల్లడించారు. వాటిని తమ పరివారానికి ఇచ్చేందుకు సిద్ధం చేశారని, కానీ దురదృష్టవశాత్తు ఓడిపోయి ఇంట్లో కూర్చున్నారన్నారు. అని చెప్పిన మీకు తెలవాల్సింది ఏంటంటే 22 ల్యాండ్ క్రూజర్లు కొని కొత్తవి దాచిపెట్టారు. నేను సీఎం అయినాక 10 రోజుల వరకు నాకే తెలియదు. నేను పాత పని లేదో అడ్జస్ట్ చేసి అన్ని రిపేర్లు చేయండి, చూసి ఇచ్చేయండి అని నేను చెప్తుంటే చిన్న ఒక అధికారి వచ్చి షోలో చెప్తున్నాడు, సార్ పోయినసారి 22 ల్యాండ్ క్రూజర్లు కొన్నాడు, అన్ని విజయవాడలో దాచిపెట్టినాం సార్, కొత్త ప్రభుత్వం ప్రమాణ స్వీకారం చేయగానే అన్ని తెద్దాం అనుకున్నాం, ఆయన నెత్తి మీద దరిద్రం ఉండి ఆయన ఇంటికి పోయింది సార్ 22 కొత్త ల్యాండ్ క్రూజర్లునే. అసలు ఇన్ని వందల వేల వాహనాలు ఉన్నప్పుడు ఒక్కొక్క బండికి దాదాపుగా 3 కోట్ల రూపాయలు అవుతుంది. మరి బుల్లెట్ ప్రూఫ్ చేసిన తర్వాత ఇంకా కొంచెం ఎక్స్ట్రా అవుతుంది. 22 కొత్త ల్యాండ్ క్రూజర్లు చెప్పా పెట్టకుండా కొని దాచిపెట్టిన కేసీఆర్ మూడోసారి కూడా వస్తాడు. అన్ని అందరూ 22 అంటే ఆయనకు ఆయన వంది మాగతులకు అందరికీ ఉండడానికి. ఇట్లాంటివి ఆయన సృష్టించిన సంపద. అది ప్రభుత్వ ఆస్తి తీసుకోకుండా వెళ్ళిపోతాయి. కావాలంటే మీరు కూడా తిరగండి.